ఆర్జీబీ బయటికి రా, బయటికి రారా బాయ్, బయటికి రా. సినిమాలు తీసుడు గన్మెన్లను పెట్టుకొని తిరుగుడు కాదురా, బయటికి రా. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు బయటికి రారా, తమ్ముంటే రారా. చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లు వేస్తావుగా, బయటికి రారా. ఆ పెద్ద సైకో గాంతో తిరిగి ఈ పిల్లి పిత్రే సైకో గాడు ఏదో ఎలక్షన్ ముందు చేయబోతుండో. చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరురా. వీడియోలు కాదురా తీసుకునేది, ఉంటే రమ్మనిరా. రే చెప్పండి రా, వాడు ఉన్నాడా, తొంగున్నాడా, లేకపోతే ఏదైనా ఆడదాని కాళ్ళు నాకుతాడా చెప్పండి. దానికి తెలుగు యువత వచ్చిందని చెప్పండి రా, తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చినామని చెప్పండి రా. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే. వాడిని ఐపీసీ 506, 509 కింద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే. వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు, లోకేష్ గారిని కించపరిచినట్టు, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్లు నాకుతుండో, వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండో, 420 బోకు నా కొడుకు, సైకో నా కొడుకు. వాడు ఇలా బర్రెలకు మా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టిండు. వాడికి చెప్తున్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి సినిమాలు తీయకూడదు. సినిమాలు మనోభావాలు దెబ్బతిన్నాయి, కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. వీడిక్కడ ఇంటనే దాక్కొని రావట్లేదు, వీడి ఇంటి ముంగట్టే వచ్చినాం మేము. వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి. పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఒకవేళ బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాల్సిందే. వాడు ఖచ్చితంగా ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే ఇది ఆరంభం మాత్రమే. రోజు తీవ్రత పెరుగుతుంది. అదే విధంగా థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, ఎగ్జిబిటర్లకు మేము హెచ్చరిస్తున్నాం. వీరి సినిమా గిట్ట మీరు వేసిందనుకో, థియేటర్లో మన గడబడి జరిగిందనుకో, అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నా. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ.